హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఎంతో సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా ఉంటుంది. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, ప్రాసెస్ ఏంటో చూసే. ముందుగా ఎగ్స్ ఉడికిస్తున్నా. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నా అండి. మీరు క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఎగ్ పల్ప్ అనేది నీట్గా వస్తుంది. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, కర్రీకి కావాల్సిన మసాలా, కొత్తిమీర, పుదీనా, టమాటో, ఆనియన్, కొబ్బరి, వెల్లుల్లి. ఆ తర్వాత ఆనియన్, ఒక చిన్న సైజు ఆనియన్, కరివేపాకు, ఒక పెద్ద సైజు టమాటో తీసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లో తయారు చేశాను. అలాగే ఒక చిన్న కప్పు అంతా పెరుగు. అలాగే నేను ఇందులో హాఫ్ లెమన్ తీసుకుంటానండి. నేను మసాలా ఐటమ్స్లకు మాత్రం హాఫ్ లెమన్ తీసుకుంటాను. ముందుగా కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఆవాలు వేస్తున్నా, ఆ తర్వాత జీలకర్ర వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసేస్తున్నా. ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో బాగా మగ్గాలి. 1 మినిట్ పాటు మగ్గాక నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఒక 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత టమోటో వేస్తున్నా. టమోటా కూడా 1 మినిట్ పాటు ఆయిల్లో మగ్గాలి. ఆయిల్లో టమాటో మగ్గిన తర్వాత ఇందులో నేను గరం మసాలా వేస్తున్నా. తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నా. కొంచెం వేసుకోవాలి ధనియా పౌడర్. వేసాక బాగా కలపాలి. ధనియా ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్పైస్ని బట్టి కారం వేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. కారం వేసిన తర్వాత పసుపు చిటికెడు వేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేయడం లేదండి. పెరుగు వేస్తున్నా. ఒక 1/2 కప్పు తీసుకున్నా కదా, ఆ పెరుగు వేస్తున్నా. సాల్ట్ ఎందుకు వేయడం లేదంటే కర్రీ లాస్ట్ అయిపోయేటప్పుడు సాల్ట్ వేయాలి, ఇప్పుడు వేయకూడదు. కొంచెం వేసినా కానీ వచ్చేస్తుంది, ఎక్కువ ఉప్పు అనిపిస్తుంది, ఉప్పుగా ఉంటుంది. మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేయాలి. బాగా కలపాలి, మసాలా పట్టాలి అంతా బాగా. అదే గిన్నెతో అదే ఎక్కువ వాటర్ వేసుకోవడం లేదు, మసాలా ఉంటుంది కదా అదే వేస్తున్నా. కొంచెం వాటర్. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు సాల్ట్ చూసేసుకొని ఏమైనా స్పైసెస్ తక్కువ ఉంటే వేయాలి. నాకు ఇందులో ఒక అలవాటు ఉన్నది, మసాలా ఐటమ్స్లో మాత్రం నేను లెమన్ తీసుకుంటాను. లెమన్
తీసుకుంటే స్పైసెస్ ఎక్కువైనా తక్కువైనా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నేను హాఫ్ లెమన్ తీసుకుంటాను. కర్రీస్లో కానీ బాగుంటుంది. పైన ఎగ్స్ వేసేయాలి. బాగా ఉడికిన తర్వాత పైన ఎగ్స్ వేసేయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ తయారైపోతుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి. ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.